తెలంగాణకు బీజేపీ బీఆర్ఎస్ ఏం చేశాయని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ మరో 10-15 ఏళ్లు అధికారంలో ఉంటుందన్న అక్కసుతోనే బీజేపీ బీఆర్ఎస్ నేతలు ప్రజాపాలనపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక రాష్ట్రానికి మోదీ సమస్య కాదని కిషన్ రెడ్డేనని మరోసారి గరంగరమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలనలో ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ముమ్మాటికి కేసీఆర్ పాలమూరు ద్రోహేనని చెప్పారు. వనపర్తిలో ప్రజాపాలన ప్రగతిపాట బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై అబద్దాలు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ నేతలకు వాతలు పెట్టాలని పిలుపునిచ్చారు. మనసు లేనోళ్ళు, మనసాక్షి లేనోళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక్కటై ఏకమై రైతులను ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు మీరే ఏలిండ్రు కదా, పచ్చగున్న కాడ మేసిండ్రు, వెచ్చగున్న కాడ వండుకురు ఫామ్ హౌస్లల్లా. మా పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా, మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజమైతే బీఆర్ఎస్ బీజేపీలను సలాకి కాల్చి వాత పెట్టుండ్రి. మామునూర్ ఎయిర్పోర్ట్ కిషన్ రెడ్డి తెస్తే మెట్రో మూసీ ప్రాజెక్టును ఆపిందెవరని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి కడుపు నిండా కుళ్లు పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ తెలంగాణకు నిధులు తేవాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎన్నాళ్ళు బెదిరిస్తారని చావుకు తెగించి 10 ఏళ్లు కొట్లాడమన్నారు సీఎం రేవంత్. వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం. నానా తిప్పల పడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన. కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు, లేదు ఆ ఎయిర్పోర్ట్ నేనే తెచ్చిన. మోడీ గారు ఇచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు తెచ్చిర్రు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసీ నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. మోడీ గారు ఆపినట్టే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా. వస్తేనేమో ఆయన కథలు రాసుకుంటాడంట, రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడంట. కడుపు నిండా కుళ్ళు పెట్టుకున్నాడు బాగుపడ్డోనేమో. నన్ను చూసినావా కిషన్ రెడ్డి ఎప్పుడైనా? కుళ్ళుతోనే కృషించిపోతారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోపిడీ చేశారని ఆరోపించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రతిపక్షం ఉందని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ లాగా మాట తప్పమన్నారు. కాంగ్రెస్ ది గడిల పాలన కాదన్నారు డిప్యూటీ సీఎం, మంత్రులు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రం మీద భారం వేసి పంపించినప్పటికి కూడా ఆ భారాన్ని మోస్తూనే ఈ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది డెఫినెట్గా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన రాష్ట్ర ఆదాయాన్ని మనం ఖర్చు పెట్టుకుంటూ హైదరాబాద్ రాజధానిగా లక్షల కోట్ల ఆదాయం వస్తూ 8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఈ మహాత్మాని కల్వకుర్తి, భీమా, నెట్టెంపటి అన్ని ప్రాజెక్టులు కలిపి గడిచిన 10 సంవత్సరాల కాలంలో 6,137 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే ఈ ప్రాజెక్టులు మొదలైంది కాంగ్రెస్ హయాంలోనే, ఖర్చు పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది, తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటుంది అనే ఆలోచనతోటి దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఈ రోజు వరకే 21,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. వనపర్తిలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత 1000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేడీఆర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అటెండ్ అయ్యారు. వనపర్తిలో తాను ఇంటర్ వరకు చదివినప్పుడు అద్దెకు ఉన్న పార్వతమ్మ ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంట్లోని వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ ఇంట్లో ఉండి చదువుకొని ఇప్పుడు సీఎం హోదాలో వచ్చిన రేవంత్ ను చూసి పార్వతమ్మ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.